Hello everyone. In this class we are going to discuss matrices class 2. That is నిన్నటి క్లాస్ లో మనం అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ కవర్ చేసుకున్నాం. టుడే we are going to discuss that is determinants, adjoint, rank of matrix and system of simultaneous linear equations. సో నిన్న చెప్పుకున్న కాన్సెప్ట్స్ చాలా బేసిక్స్ మాక్సిమం గా మీకు క్వశ్చన్స్ ఈ 4 టాపిక్స్ ప్లస్ అక్కడ బేసిక్స్ నుంచి కూడా వస్తాయి కానీ తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఈ 4 టాపిక్స్ నుండి మీకు మాక్సిమం గా క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో క్లాస్ ని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదంటే ఇప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ప్లస్ మన యొక్క యాప్ లో యుల్ బి గెటింగ్ 199 కి యుల్ బి గెటింగ్ టెస్ట్ సిరీస్. ఓకేనా? సో అక్కడ ప్రతి చాప్టర్ వైజ్ గా మీకు టెస్ట్ సిరీస్ అవైలబుల్ గా ఉంది. స్టార్ట్ చేయండి ప్రాక్టీస్. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా మీరు లో లెవెల్లో ఉన్న మంచి ర్యాంక్ తీసుకొని వచ్చే అంత టైం మీకు ఉంది. సో యాప్లో మీకు టెస్ట్ సిరీస్ ఉంది. ప్లస్ మనం ఫిజిక్స్ క్లాసెస్ టోటల్గా తీసుకుంటున్నాము. నేను మ్యాథమెటిక్స్ తీసుకోవట్లేదు కానీ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి కొన్ని చాప్టర్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో మ్యాక్సిమంగా ఈజీగా స్కోర్ చేసే చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్ చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. కానీ ఫిజిక్స్ మాత్రం టోటల్గా సిలబస్ మొత్తం కంప్లీట్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ అవర్ క్లాస్. సో ఫస్ట్ వచ్చేసి డిటర్మినెంట్స్. డిటర్మినెంట్స్ అర్థం చేసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. Suppose ఒక A matrix A is equals to 2, -1, 0, 0, 3, -1, 4, 2, 5 ఏదోటి ఎగ్జాంపుల్ కోసం. సో దీని యొక్క డిటర్మినెంట్ నేను చేయాలి అనుకుంటే దెన్ డిటర్మినెంట్ దట్ ఈస్ det A ఇలా రాస్తాము. ఓకేనా? ఆర్ ఎల్స్ విల్ బి రైటింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. సో det A విల్ బి ఈక్వల్స్ టు ఫస్ట్ దీన్ని మనం మాడ్యులస్ గా రాసుకోవాలి. దట్ ఈస్ 2, -1, 0, 0, 3, -1, 4, 2, 5. చాలా జాగ్రత్తగా వినాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీకు మాక్సిమం గా ప్రతి ఇయర్ కనిపిస్తూ ఉంటుంది. డిటర్మినెంట్ వస్తేనే మీరు ఇన్వర్స్ మ్యాట్రిక్స్ చేయవచ్చు. సో డిటర్మినెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిటర్మినెంట్స్ వస్తేనే సింగులారా కాదా చెప్పవచ్చు. సో డిటర్మినెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మ్యాట్రిసెస్ లో మీకు ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఉంది అంటే అది మీకు డిటర్మినెంట్స్ చేయడం రావడం మాత్రమే. ఓకేనా? det A చేయడం రాకపోతే ఇన్వర్స్ చేయలేరు, మీరు సింగులారా నాన్ సింగులారా చెప్పలేరు. ప్లస్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ లో కూడా చాలా యూజ్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా వినాలి ఇది ఎలా చేయాలో. సో ఫస్ట్ వచ్చేసి సో ఈ 2 ఉంది కదా, సో దీన్ని మనం ఈ కింద లోవర్ మ్యాట్రిసెస్ తో మల్టిప్లై చేయాలి. సో అది ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. సో ఈ రెడ్ కలర్ లో చూడండి 2. సో det A విల్ బి గివెన్ బై 2 టైమ్స్ ఆఫ్ దిస్ 3 into 5 ఇలా క్రాస్ మల్టిప్లై చేయాలి. ఓకే, దట్ ఈస్ 3 into 5 మైనస్. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంటుంది యాక్చువల్గా. సో మైనస్ రాద్దాం మనం. సో -1 into 2. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ స్టెప్ ఈజ్. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉంటుంది కదా మ్యాట్రిక్స్, సో ఇది ఈ వేరే కలర్లో తీసుకుందాం. సో ఈ మైనస్, సో నెక్స్ట్ మైనస్ సైన్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, సో ఇట్ విల్ బి ప్లస్. ఓకే, సో ప్లస్ 1 into. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇంతకుముందు ఏం చేసాం, రెడ్ తీసుకున్నప్పుడు ఈ లైన్ని వదిలేసాం. సో ఈ కాలమ్ని ఈ రోని వదిలేసాం. సో ఇక్కడ సెకండ్ కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ కాలమ్ని, ఓకే, సో ఈ కాలమ్ని ఈ రోని వదిలేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఈ మనం తీసుకున్న ఈ ప్లస్ మార్క్ వచ్చిన నంబర్ని తీసుకోవాలి. సో 1. సో ఇప్పుడు ఏం మిగిలింది, 0 into 5, రైట్? దట్ ఈస్ 0 into 5. నౌ మిగిలింది ఏంటి, -1 into 4, రైట్? Minus, so minus of minus it will be plus 4 times of 1, right? Or else 1 into 4 కూడా మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనం ప్లస్ తీసుకోవాలి. మళ్ళీ వేరే కలర్ తీసుకుందాం సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు ఐడెంటిఫై. సో ప్లస్ ఏం మిగిలింది, 0 టైమ్స్. సో ఈ కాలమ్ని ఈ రోని ఇప్పుడు మర్చిపోవాలి. ఓకే, సో 0 into 2. ఓకే, సో ఇది అవుతుంది. ఓకే, 0 into 2, 0 into 2 minus 3 into 4. ఓకే, సో దీని యొక్క వాల్యూ చూసుకున్నట్టయితే ఏమొస్తుంది మనకి,
సి దీని యొక్క వాల్యూ చూడండి 2 ఇంటూ -1 ఇంటూ 2 మైనస్, సో ఇది -1 ఇంటూ 2 -2 అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ఇట్ విల్ బి ప్లస్, సో 3 ఇంటూ 5 15 ప్లస్ 2 17. ఓకే, సో 2 టైమ్స్ ఆఫ్ 17 plus this one is 1 into 0 into 5 will be 0, so 4 into 1 will be 4. Okay, so plus 4, so this will be equals to 34 plus 4 which is equals to 38. So this will be your answer. ఇంకా మీకు అర్థం అవ్వలేదు అంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ ఏదో శాంపుల్ కోసం ఏదైనా తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, suppose if I consider this example 2 minus 2 minus 4 minus 3 3 4 1 minus 2 minus 3. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే డిటర్మినెంట్ ఏమవుతుంది, det a will be equals to, see determinant will be equals to this. ఫస్ట్ మనం ఇది ఈ కాలమ్ని ఈ రోని మర్చిపోవాలి ఫస్ట్ చేస్తున్నప్పుడు. ఓకే, ఫస్ట్ చేస్తున్నప్పుడు ఈ కాలమ్ని ఈ రోని మర్చిపోవాలి. ఏ నంబర్ అయితే మనం తీసుకుంటున్నామో దాని యొక్క కాలం దాని యొక్క రోని వదిలేయాలి. ఓకే, సో 2 టైమ్స్ ఆఫ్ -9 అవుతుంది. ఓకే, 3 ఇంటూ 3 9, ఇది మైనస్ ఉంది కాబట్టి మైనస్, సో మైనస్ ఆఫ్ 4 ఇంటూ 2 8, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి ప్లస్. ఓకే, 9 ప్లస్ 8 ప్లస్ 2. ఓకేనా, మైనస్ రావాలి ఇక్కడ, కానీ ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి ఇట్ విల్ బి 2 టైమ్స్ ఆఫ్, సో ఇప్పుడు ఇది అండ్ ఇది మర్చిపోవాలి. ఓకే, సో -3 ఇంటూ అగైన్ -3, సో ఇట్ విల్ బి +9 నౌ. ఓకే, 1 ఇంటూ 4 -4. ఓకే, మైనస్, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆల్రెడీ ప్లస్ రావాలి, కానీ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి -4 టైమ్స్, సి 3 2 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 and 3 times 1 minus 3. So answer will be 2 times of -1 plus 2 times of 9 minus 4 is 5 minus 4 into 6 minus 3 is again 3. So దీన్ని మనం యాడప్ చేస్తే -2 plus 10 minus 12. So answer వచ్చేసి -12 minus 2 it will be -14 plus 10 it is equals to -4. Okay, so ఇలా మనం డిటర్మినెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. Let us move on to next topic, that is adjoint of matrix and inverse of matrix. So adjoint and inverse కూడా చేయడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ adjoint A అంటే ఏంటి అంటే, సపోజ్ A మ్యాట్రిక్స్ ఇది అయింది అనుకోండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ మ్యాట్రిక్స్ A అవుతే దాని యొక్క adjoint A11 A12 A22 ఇలా మనకి వస్తుంది. దట్ ఈస్ ఈచ్ వన్ కి మనం కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసి, ఓకే, A11 కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి మనం దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. టోటల్గా A ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేదాన్నే మనం అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంటాము. ఓకే, అడ్జాయింట్ ఆఫ్ A అంటాము. దట్ ఈస్ సపోజ్ ఇక్కడ చూడండి A11 ఉంది, దాని తర్వాత A12 ఉంది, కానీ ఇక్కడ మనం అడ్జాయింట్లో చూసుకుంటే A11 దెన్ 21 ఉంది. ఇట్ మీన్స్ దట్ ఫస్ట్ దీనికి ఏదో చేసేసి దాని తర్వాత మనకి దాన్ని ట్రాన్స్పోజ్ చేశారు అని అర్థం. ఓకేనా, సో అది ఏంటో మనం చూసాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, మ్యాట్రిక్స్ A మనం ఎగ్జాంపుల్గా తీసుకొని దీని యొక్క ఫస్ట్ మనం సో సాల్వ్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయం తెలియాలి. సో దీన్ని మనం ఇలా సైన్స్తో డినోట్ చేసేయాలి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, సో ఇలా చేసేస్తే మనకి ఈజీగా అవుతుంది. నెక్స్ట్ చూడండి, సో సపోజ్ దీనికి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి, సో దీన్ని ఈ కాలమ్ని ఈ రోని మర్చిపోయి మిగతా వాల్యూస్ ఇక్కడ రాసుకోవాలి. సో ఇట్ విల్ బి 3 ఇంటూ 3 మైనస్ 4 ఇంటూ 4, దట్ ఈస్ AD మైనస్ BC మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. సో A12కి మనం చేస్తున్నాం కాబట్టి దిస్ వన్ అండ్ దిస్ వన్ యూ హ్యావ్ టు ఫర్గాట్. ఓకే, సో A12 విల్ బి గివెన్ బై, సో ఈ 1 అండ్ 4 అండ్ 1 అండ్ 3 మిగులుతాయి. సో అలానే మనం ఆల్రెడీ ఇక్కడ మైనస్ సైన్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో మైనస్ ఆఫ్ మైనస్ మనకి ఇక్కడ మైనస్లో వాల్యూ వస్తుంది, దట్ ఈస్ 3. AD అంటే 3 మైనస్ 4 అంటే -1 వస్తుంది, -1 ఇంటూ మైనస్ ఇట్ విల్ బి 4 1. సో ఇలా మనం ప్రతి దానికి క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలి. సపోజ్ ఇక్కడ చూడండి A23. ఓకే, సో A23 ఇక్కడ మీరు ఏముంటుంది చూడండి, దట్ ఈస్ రో 3, దట్ ఈస్ రో 2 అండ్ కాలమ్
3 కదా. సో ఈ పొజిషన్లో ఏమొస్తుంది, అక్కడ మనం ఈ కాలం అండ్ ఈ రోని క్యాన్సిల్ చేసేయాలి. మిగిలిన వాల్యూస్ ఏంటి 1 2 1 4. సో ఇక్కడ 1 2 1 4 రాసుకున్నారు. అండ్ సైన్ చూడండి మనం ఏం రాసాం, సో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, సో మైనస్ సైన్, ఇలా మనకి అన్ని వాల్యూస్ వస్తాయి. సో ఈ వాల్యూస్ వచ్చాక సేమ్ వచ్చిన పొజిషన్స్లోనే రాసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు అడ్జాయింట్ ఏలో రాయొచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్ అడ్జాయింట్ ఏలో రాశాను. దట్ ఈస్ అడ్జాయింట్ ఏ విల్ బి గివెన్ బై, ఫస్ట్ టైం వచ్చింది -7. సెకండ్ వాల్యూ చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇక్కడ 1 వచ్చింది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తారు. దట్ విల్ బి టోటల్లీ రాంగ్. సో ఏం చేయాలి ఇక్కడ అంటే, సి యూ హ్యావ్ టు డూ ట్రాన్స్పోజ్. ఓకేనా, ఏకి ఏదైతే మనకి వాల్యూ వస్తుందో టోటల్గా ఇక్కడ ఇలా చేసినప్పుడు ఈ పొజిషన్స్కి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. అంటే రోని కాలంగా కాలంని రోగా చేసేయాలి. ఇక్కడ చూడండి ఇది మనకి రో. సో కానీ ఇక్కడ మనం ఫైనల్గా వాల్యూస్ చూసుకుంటే ఇక్కడ 1 1 ఉంది, దాని తర్వాత 1 2 ఉండాలి, కానీ 2 1 ఉంది. అంటే ఈ పొజిషన్లో ఉన్న మ్యాట్రిక్స్ ఇక్కడ వచ్చిందని అర్థం. Hope that is clear. So this is what adjoint A is. Now what is inverse of matrix? See, inverse of matrix is very simple. That is, ఒక్కసారి మీరు adjoint A చేసేసారు అంటే, so A inverse, that is A inverse will be equals to adjoint A upon det A. Okay, that is adjoint A ని మనం det A తో డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ని మనం A inverse అని అంటాము. సో ఇక్కడ మనకి అడ్జాయింట్ ఏ వచ్చేసింది. సో ఒకవేళ మనం డెట్ ఏ ఫైండ్ అవుట్ చేసి దీన్ని డివైడ్ చేసేస్తే దట్ విల్ బి అవర్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. అది మనం చేద్దాం. సో చాలా జాగ్రత్తగా వినాలి. స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇది మ్యాట్రిక్స్ వచ్చేసింది కదా, సో దీని యొక్క డిటర్మినెంట్ తీసుకుంటారు. సో దట్ విల్ బి అబ్సల్యూట్లీ రాంగ్. సో మనకి ఇనిషియల్గా ఉన్న మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ తీసుకోవాలి. ఓకే, సో దట్ విల్ బి, సో డెట్ ఏ విల్ బి ఈక్వల్స్ టు, that is 1 into 3 into 3 9 minus 4 into 4 will be 16. ఇక్కడ minus 2 into 1 into 3 minus 4 plus 3 into 1 into 4 minus 3. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసేస్తే 9 minus 16 will be -5, right? -5 minus ఇక్కడ 1 into 3 3 minus 4, it will be -1 into 2, it will be -2 minus of minus, it will be +2, right? Plus ఇక్కడ చూడండి 4 minus 3 will be +1 into 3 will be +3. సో దీని యొక్క వాల్యూ చూడండి -5 +5, సో ఇట్ విల్ బి 0. సో దీనికి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ చేయదు. ఓకేనా, సో ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ అని దీని యొక్క అర్థం. ఓకేనా, ఒకవేళ మీకు 2 or 3 ఏదైనా వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని మీరు దీంతో డివైడ్ చేయాలి. ఓకేనా, సో అడ్జాయింట్ ఏ కింద ఒక 2 వస్తే 2 వాల్యూ మొత్తం మ్యాట్రిసెస్ని డివైడ్ చేస్తే దట్ విల్ బి యువర్ ఏ ఇన్వర్స్. హోప్ దట్ ఈస్ క్లియర్. ఓకే, లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో దానికంటే ముందు మీరు ఒక చిన్న విషయం చూడండి, దట్ ఈస్ సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏంటో. సో సింగులర్ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్, సపోజ్ ఒక మ్యాట్రిక్స్ ఉందనుకోండి, దాని యొక్క డిటర్మినెంట్ దట్ ఈస్ డెట్ ఏ ఒక మన 0 వస్తే దాన్ని మనం సింగులర్ మ్యాట్రిక్స్ అంటాము. ఒకవేళ డిటర్మినెంట్ నాన్ 0 వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ విల్ బి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకేనా, 2 3 నంబర్ ఏదైనా నంబర్ వచ్చింది అనుకోండి, మైనస్ అయినా సరే ఏదైనా సరే, సో ఈక్వల్స్ టు 0 రాలేదు అంటే దెన్ ఇట్ విల్ బి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇంతకుముందు కేసులో మనకి వచ్చింది కదా, సేమ్ అలానే. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. సపోజ్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం, దట్ ఈస్ 3 2 2 6 2 4 3 2 1. సో ఇది మన మ్యాట్రిక్స్. సో దీని యొక్క డిటర్మినెంట్ మనం చూసుకున్నట్టయితే డెట్ ఏ విల్ బి గివెన్ బై 3 into 2 minus 8 minus 2 into 6 minus 12 plus 2 into 12 minus 6 అవుతుంది. సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు -18 plus 12 plus 12. సో దీని యొక్క డిటర్మినెంట్ వచ్చేసి 6 ఉంది. సో ఇట్ ఈస్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకేనా, ప్లస్ ఇక్కడ చూడండి, సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటి, మనం ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ చేస్తున్నాం. ఒకవేళ డిటర్మినెంట్లో 0 రాలేదంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ విల్ బి సేమ్ యాజ్ అ ఆర్డర్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. ఓకేనా,
సో నెక్స్ట్ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ చూడండి, దట్ ఈస్ ఒక మ్యాట్రిక్స్ 2 1 3 3 5 7 4 2 6. సో ఇది ఒక మన మ్యాట్రిక్స్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే డిటర్మినెంట్ వచ్చేసి మనకి A విల్ బి ఈక్వల్స్ టు 2 into 30 minus 14, okay, minus 1 into 18 minus 28 plus 3 into 6 minus 20 అవుతుంది. ఓకే, మీరు సింప్లిఫై చేసుకోండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. సో దీన్ని మనం ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఇట్ విల్ బి 32 plus 10 minus 42. సో ఈ రెండు యాడ్ చేస్తే 42, then it will be equals to 42 minus 42. సో ఇక్కడ మనది డెట్ ఏ మనకి 0 వచ్చింది. నౌ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఏ మైనర్ ఆఫ్ దిస్ వన్, దట్ ఈస్ ఇక్కడ ఫస్ట్ ఇది ఉంది కదా, సో దీన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 1 2 3 4. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ అయితే 4 అయితే డిలీట్ అయిపోయింది, ఎందుకంటే హైయెస్ట్ ఆర్డర్ హియర్ ఈస్ 3 ఓన్లీ. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ విల్ బి లెస్సర్ దెన్ 3. సో ఇది మనకి 4 ఆప్షన్ డిలీట్ అయిపోయింది. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ వన్. సో 3, ఇక్కడ 3 కూడా మనకి పాసిబిలిటీ లేదు. సో 1 ఆర్ 2. సో మీరు ఒకవేళ చేయకుండా కూడా పెట్టాలి అంటే ఈ ఆప్షన్స్ పెట్టాలంటే వేస్ట్ అవుతుంది. సో 1 ఆర్ 2 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు సాల్వ్. దట్ ఈస్ ఇప్పుడు నేను మైనర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి, దట్ ఈస్ 2 1 3 5. దిస్ ఈజ్ మైనర్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ నేను దీని యొక్క డీటెయిల్ తీసుకుంటే ఏమవుతుంది, సో డిటర్మినెంట్ ఆఫ్ 2 cross 2 మ్యాట్రిక్స్ విల్ బి గివెన్ బై AD మైనస్ BC. ఓకే, AD మైనస్ BC చేస్తే మనకి 2 cross 2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వస్తుంది. సో AD ఈజ్ 2 into 5, దట్ ఈస్ 10 minus 1 into 3, దట్ ఈస్ 3, which is equals to 7. సో ఇక్కడ 7 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, కాబట్టి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ విల్ బి ఈక్వల్స్ టు 2. ఓకే, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 7 కాదండి, ఇక్కడ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ విల్ బి ఈక్వల్స్ టు 2. రిమెంబర్ దట్. మ్యాక్సిమం టైంలో మనకి ఇక్కడ రిమైండర్లో 3 4 అలా వస్తే స్టూడెంట్స్ అక్కడ ఆప్షన్లో 3 4 ఉంటే అది పెట్టేస్తారు. సో అలా మీరు చేయవద్దు. ఓకే, చలో లెట్ us move on to next concept, that is system of simultaneous linear equations. సపోజ్ ఒక మనకి 3 ఈక్వేషన్స్ ఇచ్చారు ఇలా, ఓకేనా, 1 2 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. దెన్ సి ద అబోవ్ ఈక్వేషన్స్ మనం మ్యాట్రిక్స్ ఫామ్ లో ఇలా రాస్తాం, దట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x1 ని మనం ఇక్కడ రాసేసి x2 ఇక్కడ x3 ఇక్కడ, దట్ ఈస్ xyz ఉన్నారు అనుకోండి, xyz ఉంటే ఇక్కడ ఇలా రాసేసి ఇక్కడ xyz అని రాస్తాము. సో ఇలా మనం దీన్ని ఈ ఈక్వేషన్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, దీన్ని మనం AX ఈజ్ ఈక్వల్స్ టు B, వేర్ ఆల్ దీస్ 3 ఆర్ మ్యాట్రిసెస్. ఓకేనా, A ఈజ్ known as coefficient matrix. ఓకేనా, ఇక్కడ ఓన్లీ నంబర్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని అంటాము. నౌ ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాస్ ఎ సొల్యూషన్, దే ఆర్ సెడ్ టు బి కన్సిస్టెంట్. ఓకేనా, ఇప్పుడు ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ ని ఒకవేళ దానికి సొల్యూషన్స్ ఉంటే కన్సిస్టెంట్ అని మనం అంటాము. ఒకవేళ సొల్యూషన్ రాదు దానికి అంటే దెన్ వి విల్ బి సేయింగ్ ఇన్ కన్సిస్టెన్స్. నౌ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఇఫ్ B ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, B ఈ టోటల్గా ఇది 0 అయితే మనం హోమోజీనియస్ అని అంటాం. ఒకవేళ దీంట్లో నంబర్స్ ఉంటే విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ నాన్ హోమోజీనియస్. నౌ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హోమోజీనియస్ అండ్ వాట్ ఈస్ నాన్ హోమోజీనియస్. ఒక ప్రాబ్లంతో దీన్ని అర్థం చేసుకుందాం. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్, సో ఒక ప్రాబ్లంతో అర్థం చేసుకునే ముందు హోమోజీనియస్ యొక్క ఈక్వేషన్స్ కండిషన్స్ ఏంటో ఇక్కడ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా, సో ఇవి మీరు ఒకసారి చదువుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డిటర్మినెంట్ 0 అవుతే ద సిస్టమ్ ఈజ్ ఇన్కన్సిస్టెన్స్. ఓకేనా, ఒకవేళ డిటర్మినెంట్ 0 అయి B ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతే దెన్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్ అండ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఓకేనా, ఒకవేళ B ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అవుతే దెన్ ద సిస్టమ్ ఈజ్ ఇన్కన్సిస్టెన్స్. దట్ ఈస్ దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ నాన్ హోమోజీనియస్. రిమెంబర్ దిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హోమోజీనియస్. చూడండి, హోమోజీనియస్ లో ఏంటి, ఇక్కడ మనకి B ప్లేస్ లో 0 ఉంటుంది. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు దాన్ని మనం హోమోజీనియస్ అని అంటాము. ఒకవేళ A యొక్క డిటర్మినెంట్ నాన్ జీరో అయి x ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతే దెన్ x1 x2 x3 టోటల్ గా 0 అవుతాయి అండ్ విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ ట్రివియల్ సొల్యూషన్, దట్ ఈస్ యూనిక్ సొల్యూషన్.
యూనిక్ సొల్యూషన్ ఉంది అని చెప్తాము. ఒకవేళ డిటర్మినెంట్ 0 అవుతే then we'll be calling as non-trivial solution, that is giving infinite number of solutions. ఓకేనా, నాన్ జీరో సొల్యూషన్ కాబట్టి ఇక్కడ మనం మెనీ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి అని మనం అంటాము. ఒక ప్రాబ్లమ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, దట్ ఈస్ x1 plus x2 plus x3. okay, x1 plus x2 plus x3 and x1 plus x3 is equals to 0 and x1 minus x2 plus x3 is equals to 1. సో దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్ లో చూసుకున్నట్టయితే ఇలా రాసుకోవచ్చు. సో కోఎఫిషియంట్స్ రాసుకోవాలి, దట్ ఈస్ 1 1 1. సో దీని యొక్క కోఎఫిషియంట్ 1 1 1. నెక్స్ట్ x1 యొక్క కోఎఫిషియంట్ అగైన్ ఈజ్ 1, x2 0 లేదు కాబట్టి 0 రాసుకోవాలి, x3 is 1. సో 1 minus 1 and it will be 1. సో టోటల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే x1 x2 and x3. ఓకే, సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు 3 0 1, దట్ ఈస్ ఇక్కడ ఈక్వల్స్ టు 3 ఉంది 0 1. సో ఈ టోటల్గా ఈ వాల్యూస్ వచ్చేసి మనం ఇక్కడ బిలో రాసుకోవాలి. సో దిస్ ఈస్ ఏ ఎక్స్ అండ్ బి. ఓకేనా, ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి అని మనకు చెప్పారు కదా. సో దిస్ ఈస్ మ్యాట్రిక్స్ ఫామ్. సో ఇలా రాసుకున్నాక అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని రాస్తాం, దట్ ఈస్ ఏబి. సో దీన్ని ఎలా రాసుకోవాలి అంటే, సో ఇది దీన్ని కలిపేసి రాసుకోవాలి, దట్ ఈస్ సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు, సో ఏ ఏంటి 1 1 and 1 and 1 0 1 1 minus 1 and 1. సో ఇక్కడ వచ్చేసి మనం బి రాస్తాం. సో ఇలా లైన్ వేసేసి 3 0 1 ఇలా రాసేసి రో అండ్ కాలమ్స్ యొక్క ఆపరేషన్స్ ఇక్కడ చేయాలి. ఓకే, సో ఒకవేళ నేను దీన్ని R2 రోలో, ఓకేనా, ఈ రోలో R2 రోలో నేను R2 మైనస్ R1 చేస్తే, ఓకే, సో దీంట్లో ఇది తీసేస్తే ద రిమైనింగ్ విల్ బి అండ్ R3 పైన R3 మైనస్ R1 చేస్తే ద రిమైనింగ్ మ్యాట్రిక్స్ విల్ బి 1 1 1. R1లో ఏం చేంజెస్ రావు, ఇక్కడ 0 minus 1 అండ్ 0. ఇక్కడ చూసుకున్నట్టయితే 0 minus 2 0 వస్తుంది, ప్లస్ 3 minus 3 and 2. ఓకే, సో దిస్ విల్ బి రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ దీస్ ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, మనం ఏం చేయాలి అంటే, నెక్స్ట్ మళ్ళీ నేనేం చేస్తున్నానంటే R3 రోలో R3 మైనస్ 2 R2 చేస్తున్నాను. ఓకేనా, సో R3 మైనస్ 2 R2 చేస్తున్నాను. సో ద రిమైనింగ్ మ్యాట్రిక్స్ విల్ బి 1 1 1 0 minus 1 0 0 0 0 అవుతుంది. ఇక్కడ బిలో చూసుకుంటే 3 minus 3 4 వస్తుంది. నౌ సి దిస్ ఈస్ టోటల్లీ 0. సో ఇక్కడ ఇది 0 అయినప్పుడు ర్యాంక్ ఆఫ్ దిస్ విల్ బి ఈక్వల్స్ టు 3. ఓకేనా, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ 0 అయింది కానీ ఇక్కడ మనకి 0 అవ్వలేదు. సో ర్యాంక్ ఆఫ్ దిస్ 1. ఓకేనా, ఏ క్రాస్ బి ఇక్కడ చూడండి. సో దట్ ఈస్ ర్యాంక్ ఆఫ్ augmented matrix will be equals to rank of augmented matrix will be equals to 3. ఓకేనా, బట్ ఒకవేళ నేను ర్యాంక్ ఆఫ్ దిస్ వన్, ఓకేనా, దీని యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకేనా, మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ర్యాంక్ చూసుకున్నట్టయితే దీని యొక్క ర్యాంక్ చూసుకున్నట్టయితే 2 ఉంది. సో ర్యాంక్ 2 ఉన్నప్పుడు దీని యొక్క ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇలా ఉన్నప్పుడు ఒకవేళ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతాయి. సో ఇది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్, ఎందుకంటే 0 0 0s లేవు కాబట్టి. సో ఇది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ కాబట్టి దిస్ విల్ బి హ్యావింగ్ no solution. ఓకేనా, no solution. rank of A is not equals to rank of augmented matrix అవుతే there will not be any solution for this. ఓకేనా, సో మనం మిగతా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఉండింది, కాన్సెప్ట్ టోటల్గా అర్థమైపోయింది. మనం నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ ఫుల్గా సాల్వ్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.